త్రిబుల్ గ్లోబల్ స్టార్ ఎదిగిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ని మొదలుపెట్టినా ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదు. హీరోయిన్ గా కేఆర్ ఆద్వాని నటిస్తుంది. కేవలం ఇప్పటి వరకు పోస్టర్లు ఒక పాటను మాత్రమే విడుదల చేశారు. అప్పటి నుండి ఈ సినిమాకి ఎలాంటి అప్డేట్స్ మాత్రం చెప్పలేదు. నిర్మాత దిల్ రాజు మాత్రం అప్పుడప్పుడు ఏదో ఒక విషయాన్ని చెప్పినా అభిమానులకు ఊరటనివ్వలేదు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండటమే కాకుండా రామ్ చరణ్ ద్విపాత్ర అభినయంలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ ఇచ్చి ప్రమోషన్ స్పీడ్ పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ మూవీ నుండి రెండో పాట రాబోతుందని సమాచారం. ఈ సినిమాలో మొత్తం 7 పాటలు ఉంటాయని తెలుస్తుంది. ఇక రెండో పాటతో సినిమా మీద అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారట. ఇప్పటికే ఒక మాస్ సాంగ్ ని తమ రెడీ చేసినట్టుగా సమాచారం. మరి ఈ పాటతో సినిమా మీద ఎలాంటి అంచనాలు పెరుగుతాయో చూడాలి. గేమ్ చేంజర్ కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని అటు రామ్ చరణ్ గాని దిల్ రాజు శంకర్ ఎక్కడ కనిపించినా కూడా అభిమానులు నామ హంగామా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ డిసెంబర్లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ సినిమా అప్పటికి వస్తుందా రాదా అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 సినిమా ఘోరంగా డిజాస్టర్ అయింది. దీంతో గేమ్ చేంజర్ సినిమాలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ ఫైనల్ స్కెడ్యూల్ అంటూ అప్డేట్ వచ్చింది. గేమ్ చేంజర్ షూటింగ్ ని రేపు ఎల్లుండి సిరిసిల్లలో షూటింగ్ చేస్తున్నారంటూ చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. అక్కడ చిత్రంలో కీలక పాత్రధారులైన ఎస్జే సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఇంకా కొందరు కీలక పాత్రధారులైన పలు కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఈ వార్త విన్న ఫ్యాన్స్ మాత్రం నెట్టింట ఇటు శంకర్ పై అటు దిల్ రాజు పై ఫైర్ అవుతున్నారు. దిల్ రాజు సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని 10 రోజుల స్కెడ్యూల్ మాత్రమే ఉందని అన్నాడు. అలా అని 2 నెలలు కాగా నెలన్నరగా క్రిస్మస్ కి తీసుకొస్తామని కూడా అంటున్నారు. కానీ శంకర్ మాత్రం సినిమాని ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. నెలడు తరబడి గేమ్ చేంజర్ వాయిదాల పర్వం కంటిన్యూ అవుతోంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు ఈ సినిమా వాయిదా పడడానికి కారణాలు చాలానే ఉన్నా వాటన్నిటికీ బాధ్యుడు మాత్రం శంకరే. సింపుల్ గా చెప్పాలంటే చరణ్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు ఇండియన్ 2 కహానీ పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ పైనే ఫుల్ ఫోకస్ పెడతానడంలో సందేహమే లేదు. కానీ ప్రమోషన్స్ ఎప్పుడైనా మొదలు పెట్టకపోతే ఎలా అని చరణ్ ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వినాయక చవితికి గేమ్ చేంజర్ అప్డేట్ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్రం ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.